వెల్కమ్ టు సున్నాయుడు గారి గార్డెన్ అండ్ కుకింగ్. ఈరోజు మనం చేయబోతున్నాం వెజ్ శాండ్విచ్. ముందుగా మనం క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజ్ని చిన్న చిన్న ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఇందులో వేసి నూనె వేసి వేపాలి. ఇంకా సాల్ట్. ఇప్పుడు మనం కొద్దిగా కలుపుకుందాం. కొద్దిసేపు బాగా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు కొద్దిగా టమాటా సాస్ ఇంకా మయోనీస్ వేసుకుంటే మన వెజ్ శాండ్విచ్ లోపలికి టేస్ట్ బాగా వస్తుంది. ఇదిగోండి సాస్. మయోనీస్ 2 టైప్స్ ఉంటాయి, వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. మీరు వెజ్ అనుకుంటే వెజ్ తీసుకోవచ్చు, నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. ఇప్పుడు మనం దీన్ని నీట్గా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు వరకు కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు ఆగిన తర్వాత ఇప్పుడు మనం బ్రెడ్ తీసుకుని దాని మీద మీకు నెయ్యి వేసుకుని నెయ్యి లేదా నూనె అనుకుని నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుంది. అయితే ఇప్పుడు నెయ్యి వేసుకొని దాని మీద బ్రెడ్ వేపుతాం. 2 వైపులా కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపాలి. చూడండి గైస్, ఈరోజు మన కూర ఇలాగ వచ్చింది. హై గైస్, ఇప్పుడు మన పెనాన్ని 2 వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రెడ్ని 2 వైపులా నీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేపాలి. మనకు రైస్ ఇలా కలర్ వచ్చినప్పుడు తీసేయాలి. పేర్చిన తర్వాత ఆ కర్రీని ఇక్కడ స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకో బ్రెడ్ ముక్క తీసి దాన్ని కాల్చుకున్న దాన్ని తీసి ఇప్పుడు దీనిపైన పెడితే మన క్రిస్పీ ఇంకా మన శాండ్విచ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. డూ సబ్స్క్రైబ్.